టీడీపీ నేతలు ఎర్రబెల్లి ప్రకాష్ గౌడ్ టీఆర్ఎస్ లో జాయిన్ అయ్యి 24 గంటలైనా గడవలేదు. టీటీడీపీ విస్తృత స్థాయి సమావేశం పూర్తయి గంట కూడా కాలేదు. ఇంతలోనే టీడీపీకి మరో షాక్ తగిలింది. మరో ఎమ్మెల్యే సైకిల్ దిగి కారెక్కుతున్నట్లు ప్రకటించేశారు. మహబూబ్నగర్ జిల్లా నారాయణపేట టీడీపీ ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి టీడీపీకి గుడ్ బై చెప్పేశారు. తెలంగాణలో టీడీపీకి దెబ్బ మీద దెబ్బ తగులుతూనే ఉంది. మరో టీడీపీ ఎమ్మెల్యే కారు ఎక్కేందుకు సిద్ధమయ్యారు. మహబూబ్నగర్ జిల్లా నారాయణపేట ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి టీఆర్ఎస్ ఉన్నారు. గురువారం రాత్రి తెలంగాణ మంత్రులతో భేటీ అయిన రాజేందర్ రెడ్డి ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి కేసీఆర్ హైదరాబాద్కు వచ్చిన తర్వాత టీఆర్ఎస్ లో అధికారికంగా చేరనున్నట్టు ఆయన ప్రకటించారు. ఈ విషయమై ఇప్పటికే కేసీఆర్తో ఫోన్లో మాట్లాడానని ఆయన తెలిపారు. తెలంగాణలో టీడీపీకి ఉనికి లేదని, తిరిగి పుంజుకుంటుందనే ఆశ కూడా ఎవరికీ లేదని రాజేందర్ రెడ్డి చెప్పారు. వాళ్ళ ఆప్షన్స్లో ఎవరో పార్టీని ముందరికి తీసుకెళ్తారు, లీడర్షిప్ అభివృద్ధి చేసుకుంటారు, అందరినీ పార్టీని ముందరికి నడిపిస్తారు అనే హోప్ వీ డోంట్ హ్యావ్. నాకే కాదు, ఎంతోమంది కార్యకర్తలకు లేదు. నియోజకవర్గ అభివృద్ధి, కార్యకర్తల డిమాండ్ మేరకే టీడీపీని వీడుతున్నానని రాజేందర్ రెడ్డి స్పష్టం చేశారు. ఆ పార్టీ ఇడిచిపెడుతున్నానంటే ఇట్స్ ఓన్లీ బికాస్ ఆఫ్ మై వర్కర్స్, దేర్ డిమాండ్. సార్ ఈడ ఉంటే మనం ఏం డెవలప్ చేయలేము, కాన్స్టిట్యుయెన్సీకి మీరు ఇచ్చిన మాట అయిపోతుంది. దట్ ఈస్ ద రీజన్ వై ఐ వాంట్ టు క్విట్ ద తెలుగుదేశం పార్టీ. నిజానికి టీడీపీ ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి పార్టీ మారుతారనే టాక్ రాజకీయ వర్గాల్లో ఎప్పుడూ వినిపించలేదు. ఆయన టీడీపీలోనే కొనసాగుతారని అంతా భావించారు. గురువారం పార్టీ కార్యాలయంలో జరిగిన తెలంగాణ టీడీపీ విస్తృత స్థాయి సమావేశంలో కూడా పాల్గొన్నారు. పార్టీ మారబోనని తేల్చి చెప్పారు. అయితే సమావేశం అయిపోయిన గంటలోనే అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తూ రాజేందర్ రెడ్డి పార్టీ మార్పు ప్రకటన చేశారు. దీంతో తెలంగాణ టీడీపీ శ్రేణులు కంగుతిన్నాయి. 2014 సాధారణ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో టీడీపీ 15 అసెంబ్లీ స్థానాలను కైవసం చేసుకుంది. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం అనంతరం దఫాదఫాలుగా మొత్తం 7 ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ లో చేరారు. శాసనసభ పక్షనేత ఎర్రబెల్లి దయాకర్ రావు, ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ బుధవారమే కారెక్కారు. అంతకుముందు కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. దీంతో ఇప్పటికే 9 మంది టీడీపీ ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ లో చేరారు. తాజాగా రాజేందర్ రెడ్డి కూడా అధికార పార్టీ గూటికి చేరుతుండటంతో కారెక్కిన టీడీపీ ఎమ్మెల్యేల సంఖ్య 10కి చేరనుంది. రాజేందర్ రెడ్డితో పాటు మరో 2 ఎమ్మెల్యేలు కూడా టీఆర్ఎస్ లో చేరుతున్నట్టు తెలుస్తోంది. తెలంగాణలో టీడీపీకి 15 మంది ఎమ్మెల్యేలు ఉండగా అందులో 10 మందికి పైగా టీఆర్ఎస్ లో చేరే పరిస్థితి రావడంతో 2/3 మంది ఆ పార్టీలో చేరినట్టయింది. దీంతో టీడీపీ శాసనసభాపక్షం టీఆర్ఎస్ లో విలీనానికి మార్గం సుగమమైనట్టు భావిస్తున్నారు. దీంతో పార్టీ మారిన టీడీపీ ఎమ్మెల్యేలకు ఫిరాయింపుల నిరోధక చట్టం కింద అనర్హత వేటు పడబోదని భావిస్తున్నారు. ఏదేమైనా తెలంగాణ టీడీపీ కోట పేకమేడలా కూలిపోయింది. ఒక్కరొక్కరిగా ఎమ్మెల్యేలు పార్టీని వీడడంతో పార్టీ హైకమాండ్ అయోమయంలో పడింది. అసలు ఇక పార్టీ తుడిచిపెట్టుకుపోతుందేమోనన్న భయం పార్టీ అగ్రనాయకత్వాన్ని వెంటాడుతోంది. జనరల్ డెస్క్, సాక్షి న్యూస్.